సో ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా మంది తెలుగు వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది, కాకపోతే ఒక భయం ఉంటుంది, నమ్మకం ఉండదు, లేకపోతే ఒక డౌట్ కూడా ఎప్పుడు ఉంటుంది. ఏంటంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవడన్నా నవ్వుతాడేమో అని. సో ఈ ఒక్క ఫియర్ అనేది చాలా మందిని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఆపుతుంది. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో చాలా వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మేబీ సెకండ్ లాంగ్వేజో థర్డ్ లాంగ్వేజో అయి ఉండొచ్చు. అండ్ ఈవెన్ దో ఇలా ఉన్నా కూడా నేను చూసాను చాలా మంది నా లైఫ్లో ఐ మెట్ వాళ్ళు ఇంగ్లీష్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటారు, ఈవెన్ దో సెకండ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ ఉన్నా కానీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు ఒకవేళ నేర్చుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. అండ్ మీరు ఎలా ఈ ఆపర్చునిటీస్ అన్లాక్ చేయొచ్చు జస్ట్ బికాజ్ యూ లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇన్ డెప్త్గా. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. ఒకవేళ మీరు నా వీడియోస్కి అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హై ఇన్కమ్ స్కిల్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం సో దట్ యూ విల్ మేక్ మనీ. రైట్, లెట్స్ గెట్ ఇట్ టు దట్ కాంటెంట్. నెంబర్ 1 వచ్చేసి అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఓకే, మనం అందరం పుట్టింది తెలుగు, అది మన మదర్ టంగ్, మన మాతృభాష. నేను తెలుగుని ఏం తక్కువ చేసి ఇక్కడ మాట్లాడట్లేదు, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువ అవకాశాలు, ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలంటే మనకి ఇంగ్లీష్ రావాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది గ్లోబల్లీగా ఒక చాలా మంది జనాలు మాట్లాడే వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. హిందీ ఉంది, మ్యాండరిన్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో మనకి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర రూల్ చేశారు కాబట్టి మనకు కొంచెం ఇంగ్లీష్ అనేది న్యాచురల్గా రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో మీరు ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేయాలన్నా, లేకపోతే మీరు ఏదైనా ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేయాలన్నా, ఏదైనా ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ రావాలన్నా ఇంటర్నేషనల్లో మనకు ఇంగ్లీష్ రావాల్సిందే. ఎందుకంటే నేను కొన్ని మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడాను. కొందరు ఏంటంటే 10,000 ఛార్జ్ చేస్తున్నా, 5,000 ఛార్జ్ చేస్తున్నా క్లయింట్కి. ఎవరంటే మన తెలుగు వాళ్ళే సార్, హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే విజయవాడలో ఉంటారు అంటారు. ఇదే ఆపర్చునిటీ, స్కిల్ నాలెడ్జ్ పెట్టుకొని నీకు కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉంటే యూ విల్ మేక్ ఇన్ డాలర్స్, $1,000, $2,000 ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. జస్ట్ బికాజ్ అంటే మీకు స్కిల్ ఉంటుంది, కాకపోతే యువర్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఇన్ అనదర్ లాంగ్వేజ్ అనేది లేకపోవడం వల్ల మన ఒక ఆపర్చునిటీ, మన గ్రోత్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ లిమిట్ అనేది ఉండిపోతుంది. రైట్, సో మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా అనవసరం. ఇప్పుడున్న నాలెడ్జ్ అవేర్నెస్ ద్వారా ఇంగ్లీష్ పెంచుకోవడానికి ట్రై చేస్తే మీకు ఒక 6-7 monthsలో ఈజీగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్ అనేది. అదేంటో చూద్దాం. నెంబర్ 2 రీజన్ వచ్చేసి, ఫస్ట్ మనం ఆ యొక్క భయం, ఓవర్కమింగ్ ద ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక లాంగ్వేజ్. కన్నడ, మరాఠీ, తమిళ్ లేక అది కూడా ఒక లాంగ్వేజ్, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ కూడా అదొక లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటంటే ఈ లాంగ్వేజ్ మాట్లాడాలి, సరైన గ్రామర్ మాట్లాడాలి, సరైన పంక్చుయేషన్ మాట్లాడాలి అన్న భయంతో చాలామంది దే కాంట్ కమ్యూనికేట్ దేర్ ఐడియాస్. ఒక లాంగ్వేజ్ అనేది ఇట్స్ అ మీడియం టు కమ్యూనికేట్ యువర్ ఐడియాస్. నువ్వు సైన్ లాంగ్వేజ్ వాడి మాట్లాడచ్చు, లేకపోతే బ్రెయిలీ లాంగ్వేజ్తో నువ్వు రాయొచ్చు, లేకపోతే ఇంకెన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డబ్బులు సంపాదిస్తుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా మంది మాట్లాడతారు కాబట్టి నీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో నీ ఐడియాస్ని వ్యక్తపరిచే ఒక మీడియమే ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంతకంటే అది పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఓకే, సో మనం నేటివ్ స్పీకర్స్ కాదు కదా, మనం ఇంగ్లీష్ పుట్టుకతోనే మనం ఇంగ్లాండ్లో పుట్టలేదు, స్కాట్లాండ్లో పుట్టలేదు, కాబట్టి మనకి ఇంగ్లీష్ అనేది బై న్యాచురల్గా రాదు. సో దానికి ఏం చేయాలంటే మనం నేర్చుకోవాలి. సో దీనికోసం మీరు ఏంటంటే మెల్లగా కొద్దిగా మాట్లాడడం నేర్చుకోండి. అది మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కొలీగ్స్తో కావచ్చు. స్పెషల్లీ కొలీగ్స్. నాకు తెలుసు, నా ఫ్రెండ్తో ఇంగ్లీష్లో మాట్లాడితే వాడు నవ్వుతాడు, కొలీగ్స్తో మాట్లాడితే వాడు ఏంద్రా వీడు షో చేస్తుండు అనుకుంటారు. కానీ అవన్నీ అనవసరం. మనం మన ఇంప్రూవ్మెంట్ కోసం మనం మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటే గుడ్. అర్థం చేసుకోకపోతే ఇంకో చాలా మంది ఉన్నారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్లో స్కిల్స్ లేకపోతే కమ్యూనికేషన్ మాట్లాడడానికి చాలా మంది. వాళ్ళని దొరికితే యూ కెన్ గో అండ్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ ఇంగ్లీష్. నెంబర్ 3 వచ్చేసి బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ వొకాబులరీ అండ్ గ్రామర్. ఈ వొకాబులరీ, గ్రామర్ అంటే నాకు కూడా ఇప్పటికి తెలియదు. నాకు ఇప్పటికి నిజంగా చెప్తున్నాను, ఇంగ్లీష్ మాట్లాడతా కావచ్చు కానీ నాకు నౌను, ప్రొనౌను ఇవన్నీ నాకు తెలియదు. అంటే ఎప్పుడో నేర్చుకున్నా, ఇప్పటికి కూడా తెలియదు. కాకపోతే నాకు ఫ్లూయెంట్గా ఎందుకు వస్తాయంటే నేను ఐ వర్క్ విత్ ఇంగ్లీష్ పీపుల్. అంటే ఆస్ట్రేలియాలో ఉన్నాను, అక్కడ ఇటాలియన్ వీళ్ళతో కూడా మాట్లాడాను. ఆ ఇటాలియన్లో కూడా అంత ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఏదో కమ్యూనికేషన్, నేనేదో కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుకునేది. బట్ ఇట్ స్లోలీ హెల్ప్ మీ టు బికమ్ కాన్ఫిడెంట్ స్పీకర్. సో ఇక్కడ వొకాబులరీ, గ్రామర్ ఇవన్నీ పట్టుకొని నేను ఒక శశి థరూర్ ఇంగ్లీష్ మాట్లాడతా, ఆ లెవెల్ ఇంగ్లీష్ మాట్లాడతా, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో బోర్డ్స్ అని వాడతా అంటే కుదరదు. ఏదో ఒక దగ్గర మనం స్టార్ట్ చేయాల్సిందే. అది 0 నుంచి స్టార్ట్ చేయాలి. చిన్న మాట్లాడండి. ఈ గ్రామర్ ఇవన్నీ ఏంటంటే
స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో దీనికోసం మీరు ఏంటంటే డ్యూలింగో అనే ఒక యాప్ ఉంటుంది, ఫ్లూయెంట్ యూ అని ఒక యాప్ ఉంటుంది. ఇందులో రిజిస్టర్ అయితే మీకు అక్కడ నేర్పిస్తారు వొకాబులరీ అనేది ఎలా వాడాలి. అండ్ ఇంగ్లీష్ మూవీస్ కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మీకు అర్థమైన ఇంగ్లీష్ మూవీస్ చూడండి, అది అర్థం చేసుకుంటే ఒక ఇలా సెంటెన్స్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది అనేది తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ సబ్ టైటిల్స్ కూడా పెట్టుకొని చూడండి. నేను కూడా ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా సబ్ టైటిల్స్ పెట్టుకుంటాడు, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద సెంటెన్స్ ఫార్మేషన్. నెంబర్ 4 వచ్చేసి ఇంప్రూవింగ్ యువర్ ప్రొనౌన్సియేషన్ అండ్ యాక్సెంట్. ఓకే, సో యాక్సెంట్ అనగానే నేనేమో వాడు ఇంగ్లీష్ వాడు ఫ్లైట్ దిగగానే వాడితో మాట్లాడినట్టు కాదు. బ్రిటిష్ యాక్సెంట్ ఓలా ఉంటుంది, అమెరికన్ యాక్సెంట్ ఓలా ఉంటుంది, ఆస్ట్రేలియన్ యాక్సెంట్ ఓలా ఉంటుంది, మన ఇండియన్ యాక్సెంట్ ఓలా ఉంటుంది. ఇండియాలో మన తెలుగు వాడు ఇంగ్లీష్ మాట్లాడితే ఓలాగా ఉంటుంది, తమిళోడు ఇంగ్లీష్ మాట్లాడితే ఓలా ఉంటుంది. సో మనం తెలుగు ఇంగ్లీష్ కాబట్టి మన యాక్సెంట్ వేరే ఉంటుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తా అంటే, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్ గట్టిగా చదవండి. ఓకేనా, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివినా కాబట్టి ఏదో కొంచెం వచ్చు నాకు. సో మీకు రాకపోయినా మీ పిల్లలకైనా కొంచెం నేర్పించండి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏంటంటే దే విల్ అండర్స్టాండ్ ద సెంటెన్స్ ఫార్మేషన్, దే ఆల్సో రీడ్ అవుట్. ఇఫ్ దే రీడ్ అవుట్, వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇంగ్లీష్ మాట్లాడడానికి. 5th స్ట్రాటజీ వచ్చేసి ప్రాక్టీస్ విత్ కాన్వర్జేషన్స్. అంటే RRR అనే మూవీ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. సో బ్రిటిష్ వాళ్ళు అమెరికన్స్ ఏంటంటే వాళ్ళకు కూడా తెలుగు లాంగ్వేజ్ ఏంటి అని తెలుసుకోవాలన్న ఒక ఆతృత అనేది పెరిగిపోయింది మన మూవీస్ వల్ల. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే తెలుగు నేర్చుకోవాలి, మనకేంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ కొన్ని యాప్స్ ఉంటాయి, లైక్ హలో టాక్ ఆర్ టాండమ్ అనే ఒక కొన్ని యాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే యూ కెన్ గో అండ్ ఎక్స్చేంజ్ ద లాంగ్వేజెస్. ఓకే, మన దరిద్రం ఏంటంటే మన బూతులు నేర్పిస్తాం ఇంగ్లీష్ వాళ్ళకి. మొన్న నేను థాయిలాండ్కి వెళ్ళిన, ఓ తెల్లోడు కలిసాడు ఇండియా అన్న, కదం వాడు నాకు హిందీ వచ్చు అన్నాడు. చెప్పరా అంటే నాకు బూతు వర్డ్స్ మాట్లాడాను. ఎవడరా నీకు నేర్పించింది అంటే, నాకు ఒక మేర దోస్త్ ఇండియాసే ముझे సికాయా అన్నాడు. బాగానే నేర్పించింది. సో బూతులు ఎక్స్చేంజ్ కాదు, తెల్లంతో నేర్చుకోవాల్సింది. తెల్లంతో లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ నేర్చుకోండి. అంటే మీ తెలుగు నేర్పియండి వానికి, వాడు ఇంగ్లీష్ నేర్పిస్తాడు. ఇట్స్ సింపుల్. సో ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. సో వాడికి తెలుసు వానికి తెలుగు సరిగ్గా రాదు, మీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదని. సో ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి మంచిగా నేర్చుకోవడానికి. అండ్ యూజ్ ఇట్ ఫర్ ద రైట్ పర్పస్. బూతులు నేర్పించడానికి అది వాడుకోకండి. అది మేబీ మీకు కామెడీ అనిపిస్తుంది కావచ్చు, కానీ వాడే ఇదే అనుకుంటారు లాంగ్వేజ్ అంటే. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6th స్ట్రాటజీ వచ్చేసి థింకింగ్ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఇన్ తెలుగు. సో ఎన్ని బాధలు వచ్చినా, ఎంత ఎక్సైట్ అయినా, ఎంత ఐడియాస్ వచ్చినా, మనం ఏంటంటే తెలుగులో బై డిఫాల్ట్ ఆలోచిస్తాం. ఓకే, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే తెలుగులో ఆలోచిస్తాం. ఇప్పుడు తెలుగు ఆలోచించే బదులు ఇంగ్లీష్లో ఆలోచించండి. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు నావిగేట్ ద ఐడియాస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దీనివల్ల ఏంటంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం వల్ల కూడా మీకు ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని వస్తుంది. ఓకే, ఇది కొత్తగా ఏం కాదు, నాకు నేను ఎప్పటికో మాట్లాడుకుంటున్నా, ఇప్పుడు నేను బయట మాట్లాడతా. ఓకే, ఇలా మీకు అనేది ఒక ఈజీగా తెలుగులో ఇంగ్లీష్లో ఆలోచించడం వల్ల మీకు ఈజీగా ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మీరు వంట వండినా కూడా, లేకపోతే ఏదైనా చాపింగ్ వెజిటేబుల్స్, లెట్ పుట్ సమ్ ఆయిల్, ఇలా మీకు మీరే మాట్లాడుకోండి. పక్కడు ఇంటర్ అయినాడా వాడు తర్వాత. సో దానివల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 7th స్ట్రాటజీ వచ్చేసి డైలీ ప్రాక్టీస్ యాజ్ అ రొటీన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక రోజుకు ఒక 30 minutes, గంటలు మాట్లాడదు నేను. 30 minutes మీరు పక్కకు పెట్టుకొని ఒక 10 minutes వొకాబులరీ, ఒక 10 minutes స్పీకింగ్, ఒక 10 minutes రైటింగ్, ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది జస్ట్ బికాజ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్, వెదర్ యూ కమ్యూనికేట్ యువర్ ఐడియాస్, అది ఇంపార్టెంట్. నువ్వు పెద్ద వర్డ్స్ మాట్లాడి పెద్ద సెంటెన్స్ అది కాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఇస్ అ మీడియం, దట్స్ ఇట్. ఓకే, అండ్ ఇంగ్లీష్ ఇప్పుడు మన కస్టమర్ కేర్కి మాట్లాడదాం. కస్టమర్ కేర్ అనగానే వాడు ఒకటి నొక్కండి ఇంగ్లీషు, సెకండ్ నొక్కండి హిందీ, థర్డ్ నొక్కండి తెలుగు అంటాడు. మనకేం కంఫర్టబుల్ థర్డ్ బటన్ మీద పోతే, ఎందుకంటే తెలుగులో మాట్లాడాలి. ఇంగ్లీష్ బటన్ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడు. ఓకే, అప్పుడు కదా నువ్వు నెక్స్ట్ లెవెల్కి ట్రై చేస్తున్నావు. అప్పుడు కదా నువ్వు ఫెయిల్ అవ్వని నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు కరెక్ట్ పాత్రలు ఉన్నావో లేదా. కానీ ఫెయిల్ అయితే నీకు ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి మీకు ఐడియా. అమెజాన్ కస్టమర్ సర్వీస్ కానీ, స్విగ్గీ, జొమాటో కస్టమర్ సర్వీస్ కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడండి. వచ్చినా రాకపోయినా అది వాని కర్మ, వాడు అర్థం చేసుకుని వాడు చేస్తాడు. ఓకే, అండ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చాలా,
అందులో కూడా వెళ్ళండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్. మన తెలుగులో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటారు. వెళ్ళి మాట్లాడండి, వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. జస్ట్ బికాస్ ఈ ఒక్క చిన్న ప్రాబ్లం వల్ల యు ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. మీకు చాలా పొటెన్షియల్ ఉన్నది. మీకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చు, ఫేస్బుక్ యాడ్స్ నడపడం వచ్చు, యూట్యూబ్ యాడ్స్ నడపడం వచ్చు, SEO వచ్చు, ఎన్నో వచ్చు. కానీ యూ ల్యాక్ ద అబిలిటీ టు కమ్యూనికేట్. దీనివల్లనే నీ ఇన్కమ్ అనేది అక్కడ ఆగిపోయింది, రైట్? సో ఇది ఒక బ్యారియర్ని మీరు ఇఫ్ యూ క్యాన్ ఓవర్కమ్, దెన్ యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను. మన వీడియోస్లో వస్తారు పెద్ద పెద్ద పోటుగాళ్ళు వచ్చి తెలుగు భాషలో మాట్లాడు, తెలుగు అని. తెలుగు నేను మా ఇంట్లో మాట్లాడతాను, నేను తెలుగు మాట్లాడాను కాదు, బట్ ఇంగ్లీష్లో కావాలని మాట్లాడతాను. ఎందుకంటే దట్ విల్ ఆల్సో మేక్ యూ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్, రైట్? సో ఎవరిని ఇక్కడ నేను అవమానించడానికి కానీ లేకపోతే తెలుగు లాంగ్వేజ్ని తక్కువ చేయడం కాదు. మనం ఎదగాలంటే నెక్స్ట్ లెవెల్కి ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్, ఒక లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మన ఇన్కమ్ అనేది కూడా పెరుగుతుంది, రైట్? సో మీకు కొన్ని ఐడియాస్ వచ్చి ఉండొచ్చు. మీకు ఎలాంటి ఐడియాస్ నచ్చితే కింద కామెంట్లో పెట్టండి. ఐ వుడ్ లైక్ టు నో. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే చెప్పండి. ఐ విల్ మేక్ మోర్ వీడియోస్ అరౌండ్ దిస్ టాపిక్. అండ్ మీకు నచ్చినట్టయితే ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా చూసి లైక్ దిల్ గెట్ వాల్యూ. ఆల్రైట్, ఇఫ్ యు ఆర్ న్యూ టు మై యూట్యూబ్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్, రైట్? కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ అండ్ రీడ్ ఇట్ అండ్ మేక్ మనీ.